ఫ్రెండ్స్, ఇలాంటి 3 లేయర్ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఇలాంటి వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసే ఉంటారు. చాలా వైరల్ అవుతాయి కూడా ఇలాంటి వీడియోస్. 1 క్లిక్లో మీరు ఇలాంటి వీడియోస్ సింపుల్గా ఎడిట్ చేసేయచ్చు. సో ఈ విధంగా ఎడిట్ చేసుకోవడానికి మనకు క్యాప్కట్ యాప్ కావాలి. క్యాప్కట్ యాప్ మీ మొబైల్లో లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసే ముందు ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకుంటాను. సో ఎనీ VPN యాప్ మనకి ఇది వర్క్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకొని మీ నార్మల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నార్మల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో అనమాట. సో ఈ విధంగా మనకు వర్టికల్ మోడ్లో 9:16 ఫ్రేమ్లో వీడియోని ఈ విధంగా షూట్ చేసుకోండి. సో మనకు వీడియో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ వీడియోని మనం ఇప్పుడు 3 లేయర్ వీడియోలోకి 1 క్లిక్లో కన్వర్ట్ చేసేయచ్చు. సింపుల్గా 3 లేయర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దాన్ని మనం అప్లై చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ వరకు కూడా స్క్రోలింగ్ చేసుకుంటే లాస్ట్లో మనకి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 3 లేయర్ మిర్రర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మళ్ళీ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్ని 0 చేసుకోవాలి. ఇక్కడ ఫిల్టర్ని 0 చేసుకొని ఇక్కడ వర్టికల్ మనం ఈ విధంగా మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓకే. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఇక్కడ చివరి దాకా ఎండ్ వరకు తీసుకురావాలి. ఈ విధంగా ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫేస్ అనేది కట్ అవుతుంది కాబట్టి కొంచెం మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని ఈ వర్టికల్ని కిందికి ఈ విధంగా ఈ రేంజ్లో తీసుకురావాలి. ఓకే, ఈ విధంగా అనమాట. సో ఎఫెక్ట్ మనకు టోటల్గా ఈ 3 లేయర్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఈ మిడిల్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. అండ్ పైన కింద వచ్చేసి మనకు మిర్రర్ ఎఫెక్ట్ లాగా ఈ విధంగా 3 లేయర్ అయిపోతుంది. సో ఆ విధంగా ఇక్కడ మిర్రర్ ఎఫెక్ట్ కాకుండా ఓన్లీ 3 లేయర్ సేమ్ ఎఫెక్ట్ ఉండాలంటే ఈ ఎఫెక్ట్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకొని యాస్టీస్గా ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ కొంచెం కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ 3 స్క్రీన్స్ అని ఉంటుంది ఇక్కడ ఇది. ఓకే, సో ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా అనమాట. సో ఈ 3 స్క్రీన్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో దీన్ని యాక్చువల్గా రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని సో దీన్ని ఈ విధంగా ఎండ్ దాకా తీసుకురావాలి. ఈ విధంగా ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా మనకు ఈ 3 స్క్రీన్ ఎఫెక్ట్ ఉంటుంది. దీంట్లో మనకు ఇక్కడ వీడియో ఏ విధంగా ఉంటుందో పైన కింద ఇక్కడ 2 లేయర్స్ కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. సో ఇక్కడ మిర్రర్ ఎఫెక్ట్ అనేది రాదు. సో ఈ విధంగా మీరు 2 టైప్స్ ఇక్కడ ఈ విధంగా 3 లేయర్ ఎఫెక్ట్ జస్ట్ 1 క్లిక్లో మనం మన వీడియోస్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మీరు బ్లర్ ఎఫెక్ట్ కావాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ట్రెండింగ్లో మనకి ఇక్కడ హలో బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ విధంగా స్టార్టింగ్లో హలో బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా స్టార్టింగ్లో హలో బ్లర్ యాడ్ చేసుకొని ఈ విధంగా 3 లేయర్ ఎఫెక్ట్ని మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఈ విధంగా మీరు 3 లేయర్ ఎఫెక్ట్ మీకు నచ్చినట్టుగా మిర్రర్ 3 స్క్రీన్ లేయర్ లేదా నార్మల్ 3 స్క్రీన్స్ని ఈజీగా అప్లై చేసుకొని ఇక్కడ పైన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు 1080p 4K వరకు ఆప్షన్ ఉంది. సో 4K ఆప్షన్ మీ మొబైల్ యొక్క డివైస్ని బట్టి ఉంటుంది. 4K వీడియో ఎడిటింగ్కి మీ మొబైల్ సపోర్ట్ చేస్తే 4K ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది. లేకపోతే ఇక్కడ 1080 మాత్రమే చూపిస్తుంది. ఫ్రేమ్ రేట్ ఇక్కడ 50-60 మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.